ప్రతి ఒక్క భర్త భార్యను ప్రేమిస్తాడని గ్యారంటీ లేదు, కానీ కొంతమంది అమితంగా ప్రేమిస్తుంటారు. ఇప్పుడు చూడండి, ప్రేమించుకుంటారు, మధ్యలో బ్రేకప్ అవుతుంటుంది. స్నేహితులు ఉంటారు, చిన్న చిన్న సమస్యల వల్ల గొడవలు అవుతూ ఉంటాయి, బ్రేకప్ అయిపోతుంటారు. అంత ప్రాణమిత్రులు కూడా ఎలా అంటే శత్రువులు, పచ్చగడ్డి వేస్తే ఇద్దరి మధ్యలో భగ్గుమంటుందని అంత శత్రుత్వం కూడా పెరుగుతూ ఉంటుంది. అమ్మాయి మధ్య కావచ్చు, అబ్బాయి మధ్య కావచ్చు, ఎవరి మధ్యలోనే కావచ్చు. ఇది కూడా పూర్వజన్మ సుకృతమేనా? తప్పనిసరిగా ఆ రుణానుబంధం మన దగ్గర తీర్చుకోవడానికి మాత్రమే కొంతకాలం వస్తారు. అలా కాకపోతే మరి ఒకసారి పరిచయమైనటువంటి వ్యక్తి మధ్యలో విడిపోకూడదుగా, అవునా? మరి విడిపోతున్నారు అంటే ఆ బ్యాలెన్సింగ్ టైం ఏదైతే ఉందో అది ఈ జన్మలో తీర్చుకోవడానికి మన దగ్గరకు వస్తారు. స్నేహితుల రూపంలో, ప్రేమికుల రూపంలో, భార్య రూపంలో, సంతానం రూపంలో, పశుపక్షాదుల రూపంలో, అలానే మన పశువుల రూపంలో, ఈ రూపాల్లో తప్పనిసరి మన జీవితంలోకి మనకి ఎక్కడో సంబంధం లేనటువంటి వ్యక్తి పరిచయం అవుతున్నాడు అంటే దానికి కారణం ఏంటి? పూర్వజన్మ సుకృతమే కదా, పూర్వజన్మ సువాసనలు అంటాం కదా. అందుకని కొంతమంది చూడండి, బాగా చెడ్డగా ఉన్నవాడిని కూడా అబ్బా వీడు పూర్వజన్మలో కూడా ఇంతే రాక్షసులు ఉంటారు అంటూ, అవునా?